ఓకే, 10th క్లాస్ ఎస్ఎస్సి రియల్ నెంబర్స్ ఫస్ట్ చాప్టర్లో లాగరిథమ్స్ అనేది మనకి ఇంపార్టెంట్ టాపిక్. దీంట్లో 4 మార్క్స్కి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉండే క్వశ్చన్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇఫ్ x² + y² is equal to 25xy, then prove that 2 into log of x plus y is equal to 3 log 3 plus log x plus log y. చాలా చాలా సింపుల్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చెప్పే ముందు ఒక చిన్న బేసిక్ మీకు చెప్పి తర్వాత ఈ క్వశ్చన్లోకి ఎంటర్ అవుతాను. అది ఎందుకు చెప్పానో కూడా మీకు అర్థమవుతుందన్నమాట. తర్వాత లాగ్లో మీకు కంపల్సరీ 3 ఫార్ములాస్ కంపల్సరీ నేర్చుకోవాలండి. ఏంటంటే లాగ్లో ఒక నెంబర్కి పవర్ ఉందనుకోండి, ఆ పవర్లో ఉండే నెంబర్ ముందుకు వచ్చి కూర్చుంటుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. 2 into log 5. ఓకే, లాగ్లో ఒక నెంబర్కి పవర్లో ఇంకో నెంబర్ ఉందంటే ఈ పవర్లో ఉన్న నెంబర్ ఏమవుతుందంటే ముందరకు వచ్చి కూర్చుంటుంది. ఇది ఫస్ట్ రూల్. తర్వాత సింపుల్గా లాగ్ m ప్లస్ లాగ్ n, లాగ్ m ప్లస్ లాగ్ n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే లాగ్ m ఇంటూ n, లాగ్ m ఇంటూ n. ఇది రూల్ గుర్తుపెట్టుకోండి. లాగ్ m ప్లస్ లాగ్ n అంటే లాగ్ m ఇంటూ n. అదేవిధంగా లాగ్ m మైనస్ లాగ్ n, లాగ్ m మైనస్ లాగ్ n ఏమవుతుందంటే లాగ్ m బై n, లాగ్ m బై n. ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రధానంగా మనకి 3 ఫార్ములాస్. లాగ్లో ఒక నెంబర్ పవర్ ఉంటే ఏమవుతుందంటే ముందరకు వస్తుంది, ముందర వచ్చి మల్టిప్లై అవుతుంది. యాక్చువల్గా ఇది లాగ్ m ప్లస్ లాగ్ n. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ప్లస్ ప్లస్ సింబల్ కొంచెం ఇలా జరిపారంటే ఏమవుతుంది, ఇంటూ అవుతుంది. అంటే ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. జస్ట్ గుర్తుపెట్టుకోవడం మనం చెప్తున్నా. లాగ్ m ప్లస్ లాగ్ n అంటే లాగ్ m ఇంటూ n, లాగ్ m మైనస్ లాగ్ n అంటే లాగ్ m బై n. ఈ ఫార్ములాస్ మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ప్రాబ్లం చేసే ముందు. ఓకే, ఇప్పుడు చూడండి వాడు ఏమంటున్నాడు, x² + y² is equal to 25xy అంటున్నాడు. అయితే ప్రూవ్ దట్ 2 into log of x plus y is equal to 3 log 3 అన్నీ ఇచ్చాడు. ఓకే, వెరీ గుడ్, రైట్. ఇప్పుడు ఇక్కడ చూస్తాను గుర్తు రావాలి మీకు. 2 into log of x plus y అంటే ఈ 2 జనరల్గా ఎక్కడ ఉండాలి, ఈడు ఉంటుంది, హోల్ స్క్వేర్ ఉంటుంది, అవునా కదా. పవర్లో ఉంది కాబట్టి ఏమేంటుంది, ముందరకు వచ్చి కూర్చుని ఉంటుంది. అంటే ఓకే, x plus y హోల్స్ గుర్తు రావాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ x plus y చూస్తే మీకు ఏం గుర్తు రావాలి, x plus y హోల్ స్క్వేర్ గుర్తు రావాలి. ఇక్కడ x plus y చూస్తే ఏం గుర్తు రావాలి మీకు, x plus y హోల్ స్క్వేర్ గుర్తు రావాలి. చూడండి ఇప్పుడు చూడండి, గివెన్ x² + y² is equal to 25xy. నేనేం చెప్పాను మీకు x plus y హోల్ స్క్వేర్ వచ్చే విధంగా మీరు మార్చుకోవాలి. అంటే ఏం చేయాలి, సింపుల్గా యాడింగ్ 2xy ఆన్ బోత్ సైడ్స్. ఎందుకు, x² + y² + 2xy ఈజ్ ఈక్వల్ టు 25xy + 2xy. ఇప్పుడు ఇదంతా ఎలా ఉందండి, a² + b² + 2ab అంటే a + b హోల్ స్క్వేర్ కదా. అదేవిధంగా x² + y² + 2xy అంటే x + y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25xy + 2xy ఈజ్ ఈక్వల్ టు 27xy. ఇప్పుడు అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడేమవుతుంది మనకి సింపుల్గా లాగ్ ఆఫ్ x + y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 27x ఇంటూ y. అంతే కదండి. ఇప్పుడు నేనేం చెప్పాను మీకు, ఇంతకుముందు చెప్పాను, లాగ్లో ఒక నెంబర్ పవర్ ఉంటే ఆ పవర్ ముందరకు వచ్చి కూర్చుంటుంది. అంటే ఏమవుతుంది మనకి 2 into log of x plus y is equal to, ఇక్కడ చూడండి లాగ్ m ఇంటూ n ఇంటూ p మారుందా లేదా. లాగ్లో మనకి యాడ్ అవుతుందంటే మల్టిప్లై చేసుకోవచ్చు, మల్టిప్లై అవుతుందంటే యాడ్ చేసుకోవచ్చు, అవునా కదా. ఇప్పుడు లాగ్ m ప్లస్ లాగ్ n అంటే లాగ్ m ఇంటూ n, లేదు లాగ్ m ఇంటూ n అంటే అట్లా రాసుకోవచ్చు, లాగ్ m ప్లస్ లాగ్ n రాసుకోవచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది మనకి, దీన్ని లాగ్ 27 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వైగా రాసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ కంటిన్యూ చేస్తాను చూడండి. అప్పుడు ఏమవుతుంది నాకు 2 into log of x plus y ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఇక్కడేమో లాగ్ 27 ఉంది, ఇక్కడేమో లాగ్ ఎక్స్ లాగ్ వై అన్నీ సరిపోయాయి, లాగ్ ఎక్స్ లాగ్ వై 2 into log అన్నీ సరిపోయాయి. కానీ 27ని వాడు 3గా రాసుకున్నాడు. ఎలా రాసుకోవచ్చు, మనం కూడా 3³ రాసుకోవచ్చు కదా. ఎందుకు 3³ అంటే ఏంది, 3 into 3 into 3 అంటే 27, అవునా కదా. అప్పుడు 27 ఎట విధంగా రాసుకోవచ్చు కదా, 3³ రాసుకోవచ్చు కదా. ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అంటే అగైన్ లాగ్లో ఒక నెంబర్ పవర్ ఉంటే ఏమవుతుంది, ఆ పవర్ ముందరకు వస్తుంది. అంటే
2 into log of x plus y is equal to 3 into log 3 plus log x plus log y plus log y. ఇది మనకి రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇక్కడ ఏముంది ఐడెంటిఫై చేయడం. ఇక్కడ x ప్లస్ వై హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి యాడింగ్, ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అండి. తర్వాత లాగ్ అప్లై చేసుకోవడం ఇంపార్టెంట్ స్టెప్, అంతే. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్, ఒక రకంగా చెప్పాలంటే సింపుల్ క్వశ్చన్ అండి. ఓకే, ఇదే విధంగా మనకి రియల్ నెంబర్స్ ఎగ్జాంపుల్స్లో మరొక ప్రాబ్లం ఉంటుంది. అది మనము ఓకే లేదండి. ఓకే, సో ఇక్కడతో నేను ఈ ప్రాబ్లం నేను చేస్తాను. మరొక ప్రాబ్లం మరో వీడియోలో చేద్దాం.